హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. హైదరాబాద్లో ఇక నుంచి నో ఫ్రెండ్లీ పోలీస్, ఓన్లీ లాఠీ చార్జ్ పోలీస్. రాత్రి 10:30 దాటిందంటే ఎవరు రోడ్ల మీద ఉండకూడదు. అదేవిధంగా క్లబ్లు పబ్బులు అని తిరిగే వాళ్ళకైతే పోలీస్ కేసులు తప్పవు. పోలీస్ లాఠీ చార్జ్ అసలే తప్పించుకోలేరని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నందువలన వాటిని కట్టడి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా పాత బస్తీలో రాత్రిపూట 10:30 తర్వాత కూడా వ్యాపారాలు కొనసాగుతాయి. షాపులు అయితే కంటిన్యూస్గా తీస్తూనే ఉంటారు. మరి వాళ్ళని ఏ విధంగా కట్టడి చేయబోతుంది? ముఖ్యంగా పాత బస్తీలోని వ్యక్తులైతే వ్యాపారాలు ఆపేయడం కానీ షాపులు బంద్ చేయడం కానీ ఇప్పటివరకు జరగలేదు. వాళ్ళని కట్టడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉందా లేదనేది వేచి చూడాల్సిందే. అదేవిధంగా హైదరాబాద్లో ముఖ్యంగా రాత్రిపూట క్లబ్బులు అంటూ గంజాయి ముఠ, అదేవిధంగా డ్రగ్స్ మాఫియా ఈ విధంగా చెలరేగిపోతున్నారు. రాత్రిపూటలో బైక్ రేసింగ్లు అంటూ యువత చెలరేగిపోతున్నారు. వీటన్నింటినీ కట్టడి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక మంచి ఛాలెంజింగ్ అని చెప్పొచ్చు. వీటన్నిటి దృష్టిలో ఉంటుకొని అయితే రాత్రి 10:30 దాటిన తర్వాత ఎవరు బయటికి రాకూడదు. ఒకవేళ వస్తే కనుక కేసులు, అదేవిధంగా లాఠీ చార్జ్ తప్పదనంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా రాత్రిపూట ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. హైదరాబాద్లో రాత్రిపూట ఉద్యోగాలు చేసే వాళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది. అదేవిధంగా ఆకలి తీర్చుకోవడానికి అయితే బయటికి వచ్చేసి ఏదో ఒక షాప్లో బయట టిఫిన్ సెంటర్లు కానీ లేకపోతే నైట్ రెస్టారెంట్ కానీ తినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు, షాపులు ఉండకపోవచ్చు, అదేవిధంగా క్యాబ్స్ ఉండకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఫుల్ఫిల్ చేయబోతుంది? వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలంటే చాలామంది నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు, రిప్లై కూడా ఇస్తున్నారు. పోలీస్ మరి వీటన్నిటిని కన్సిడర్ చేస్తుందా లేదనే విషయాన్ని మనము ఇంకా కొన్ని రోజులు చూడాల్సి వస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్లో చాలా కట్టుదిట్టమైన శైలిని మనం చూడబోతున్నాం. ట్రాఫిక్ ఆంక్షలతో పాటు మంచి నిర్ణయం. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అదేవిధంగా క్లబ్బులు పబ్బులు అంటే అయితే ఈ మాఫియా అయితే చెలరేగిపోతుంది. క్లబ్బుల్ని క్లోజ్ చేయడము, పబ్బుల్ని ఆపేయడము, అదేవిధంగా బైక్ రేసింగ్ని కూడా కట్టడి చేయడము, ఇంకా చాలా ప్లేస్లో షాపుల పేరుతోటి ఈ గంజాయి విక్రయాలు ఆపిచేయడము, ఇవన్నీ చర్యలను తీసుకోబోతుంది కానీ ఈ నిర్ణయం ఎన్ని రోజుల పాటు ఉండబోతుంది క్వశ్చన్ మార్క్. ఈ నిర్ణయం ఈ విధంగానే కొనసాగుతుందా లేదంటే నిర్ణయించిన కొన్ని రోజులకి ఆగిపోతున్న విషయాన్ని మనం వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి నిర్ణయం అని తెలుసుకోవచ్చు.